లేకుండా సాక్షి దినపత్రికలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ను విమర్శించే విధంగా వార్త ప్రచురించడం సరికాదని కాశిరెడ్డి నాయన జ్యోతి క్షేత్ర ఆలయ ప్రధాన అర్చకులు జీరయ్య స్వామి స్పష్టం చేశారు. సాక్షి దినపత్రికకు తాను ఎలాంటి ప్రకటన ఇవ్వలేదని, అయినప్పటికీ తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమన్నారు. మంత్రి ఇచ్చిన హామీ మేరకు జ్యోతి క్షేత్ర అభివృద్ధి అంచెలంచెలుగా కొనసాగుతుందని జీరయ్య స్వామి స్పష్టం చేశారు. ఈ యొక్క కాశీనాథ సన్నిధిలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు జీరయ్య స్వామి గారు, నేను ఈ యొక్క నాయనగారి సమక్షంలో మాకు అందరూ సమానమైనటువంటి భావంతో మేము పూజా కార్యక్రమం చేస్తూ ఉంటాము. కాబట్టి ప్రజలందరూ, భక్తులందరూ, నాయకులు అందరూ కూడా మంచి హృదయంతో ఈ యొక్క సేవాభావమును అందరికీ నాయనగారి యొక్క అభిప్రాయము, అభిమానంతో ఈ యొక్క క్షేత్రాన్ని డెవలప్మెంట్ చేయాలని అందరినీ మనసుతో సంపూర్ణమైనటువంటి భక్తిభావంతో కోరుకుంటున్నాము. కానీ ఈరోజు సాక్షి పేపర్లో చేసినటువంటి ప్రధాన అర్చకులు ఈ విధంగా లోకేష్ గారు స్పందించినా కూడా ఈ విధంగా ఈ యొక్క డెవలప్మెంట్ కాలేదని చెప్పి చేయడం అనేటువంటిది నాకు విషయం తెలియదు. నా అనుమతి లేకుండా ఈరోజు పేపర్లో సాక్షి వాళ్ళు వేయడం అనేటువంటిది అది మంచిది కాదు. కాబట్టి మీ అందరూ కూడా నాయన భావంతో, నాయన సేవాభావంతో వేయాలి. కానీ ఈరోజు సాక్షి పేపర్లు వేసినటువంటిది నా విషయం తెలియకుండా, నన్ను అడగకుండానే ఆ యొక్క ప్రకటన చేయడము మాకు చాలా బాధాకరము. కాబట్టి ఆ విషయం ఏదైనా ఉన్నా కూడా అది బయటనే చూసుకోవాలి. కానీ ఒకరి మీద, ఒక పూజారి మీద ఇటువంటి అదే ఆయన ఫోటో వేసి ఆయన అర్చకుడు ఇట్లా అనేది ఫోటో వేయద్దండి. గవర్నమెంట్ అందరికీ స్పందిస్తూనే ఉంది. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పినటువంటిది బస్సు మార్గం లేకుండా ఉంటే బస్సు మార్గాన్ని బస్సులు ఆపేసిన తర్వాత పంపించినారు. కరెంటు కూడా తీసేస్తామంటే దానికి కూడా స్పందించి కరెంటును కూడా విధించినారు. భక్తులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంది అని బాత్రూమ్ లెట్రిన్ పడగొట్టినారంటే దాన్ని కూడా డెవలప్మెంట్ చేసినారు. ఇక్కడ కూడా వాళ్ళు ఈ పర్మిషన్ కోసం కూడా ఒక 5 ఎకరాలు ఇష్టం ఉంటే దాన్ని కూడా వాళ్ళ యొక్క ప్రయత్నం వాళ్ళు గట్టిగా చేస్తూ ఉన్నారు. కాబట్టి మాకు అన్ని పార్టీల్లో ఎవరైనా భక్తులు అందరూ ఒకటి సమాన భావంతో మేము ఇక్కడ సేవాభావం చేస్తూ ఉన్నాము. కాబట్టి సాక్షిలో వేసినటువంటి మ్యాటరు మాకు తెలియకుండా వేసినటువంటిది. కాబట్టి దయచేసి ఇటువంటి తెలియకుండా చేయడం మంచిది కాదని మా యొక్క మనవి. జై కాశీ.